ఈ వీడియోలో మనం సిఎస్వి మీరు అప్లోడ్ చేయబోదు యా అడ్రస్ ఎంత వచ్చునో అది ఎలా రెక్టిఫై చేసేది అని చూస్తాం. సో ఫస్ట్ ఎర్రర్ ఇఫ్ సపోజ్ మీరు ఇక్కడ అప్లోడ్ సిఎస్వి చేయబోదు, ఇక్కడ అప్లోడ్ సిఎస్విలో ఫైల్ సెలెక్ట్ చేసి ఇక్కడ చేయబోదు మీకు అప్లోడెడ్ ఫైల్ ఇస్ కరెక్ట్, ప్లీజ్ చెక్ ద ఫైల్ అండ్ అప్లోడ్ అగైన్ మీకు వచ్చింది ఏంటి. మీరు వన్స్ ఆ ఫైల్ని ఇక్కడ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకొని ఇక్కడ మీరు ఫైల్ క్లిక్ చేసుకొని ఇక్కడ సేవస్ ఇక్కడ సేవస్ టైప్ని ఎక్సెల్ వర్క్ బుక్లో ఉండి మీరు ఇక్కడ సిఎస్వి కమాట్ డెలిమిటెడ్ అని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ వన్ సెలెక్ట్ చేసుకొని ఈ ఫైల్ మీరు సేవ్ చేసుకోసం సిఎస్వి ఫార్మేట్లో. సో ఇప్పుడు అది ఎలా అప్లోడ్ చేసేది అని చూస్తాం. అప్డేటెడ్ ఫార్మేట్ని. సో ఇప్పుడు మీరు ఇక్కడ అప్లోడ్ సిఎస్వి క్లిక్ చేసారంటే ఆ ఎర్రర్ రాదు. సో మీరు అప్డేటెడ్ ఫార్మేట్ ఇక్కడ అప్లోడ్ చేయమోదు. సో ఇక్కడ చూసారంటే మీరు అప్డేటెడ్ చేసింది ఇక్కడ ఫెచ్ అయిపోండి డేటాస్ అన్ని ఇట్లా మీరు రెక్టిఫై చేసుకోవచ్చు. అండ్ సెకండ్ ఎర్రర్ ఇప్పుడు మీరు అప్లోడ్ సిఎస్వి చేయమోదు ఇట్లా మీకు ఫైల్ ఫార్మేట్ నాట్ సపోర్టెడ్ అని వచ్చినాయంటే మీరు వన్స్ ఆ ఫైల్ని ఓపెన్ చేసుకోవాలి. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఫైల్లో సేవస్ సో ఇక్కడ మీరు సేవస్ టైప్లో ఎక్సెల్ 97 అట్లా ఉండేది. మీరు ఇక్కడ సిఎస్వి కమాట్ డెలిమిటెడ్ అని చూపేసి చేంజ్ చేసుకోండి. సో చేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్. సో ఇలాగే మీకు ఇట్లా ఎర్రర్ వచ్చినాయంటే మీరు ఇక్కడ చేంజ్ చేసుకొని సేవ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం దాన్ని అప్లోడ్ చేసి చూస్తాం. సో ఇక్కడ ఆ ఫైల్ మీరు అప్డేటెడ్ చేసిన ఫైల్ని ఇక్కడ అప్లోడ్ చేయమోదు. ఇక్కడ మీకు డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఫెచ్ అయిపోను. సో అండ్ థర్డ్ ఎర్రర్ ఇఫ్ సపోజ్ మీరు ఏమైనా సిఎస్వి అప్లోడ్ చేయమోదు మీకు ఇలాగే ప్లీజ్ రిమూవ్ ద ఎక్స్ట్రా కాలమ్ అండ్ రో నెంబర్ 5 అండ్ అప్లోడ్ అగైన్ మీకు వచ్చినాయి అంటే ఆ ఫైల్ మీరు ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ మీరు చూస్తుంటే 5th కాలంలో సో ఇక్కడ ఎక్స్పైరీ డేట్లో 1 ఎక్స్ట్రా యాడ్ అయింది. సో అండ్ రైట్ సైడ్లో మీరు చూస్తుంటే 1 కాలం ఎక్స్ట్రా మీకు ఉన్నాం. సో దాన్ని ఇప్పుడు మీరు అడ్జస్ట్మెంట్ కరెక్ట్గా చేయాలి. సో దానికి మీరు ఇక్కడ ఎక్స్పైరీ డేట్లో ఉండే ఆ కాలం డిలీట్ చేసుకొని అండ్ ఇక్కడ మీరు ఫుల్గా డ్రాగ్ చేసి ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకోసం ఎక్స్పైరీ డేట్ కాలంలో. సో వన్స్ మీరు చేసుకొని ఇక్కడ సేవ్ ఇచ్చుకోండి. సో సేవ్ ఇచ్చిన తర్వాత ఆ ఫైల్ మీరు అప్లోడ్ చేస్తే మీకు ఆ డేటాస్ అన్నీ ఇక్కడ ఫెచ్ అయిపోండి. అది ఎట్లా అని చూస్తాం. సో ఇక్కడ మీరు అప్లోడ్ సిఎస్వి సో సో ఇక్కడ మీరు అప్లోడ్ చేసినట్టు ఆ ఫైల్స్లో ఉండే డేటాస్ అన్నీ ఇక్కడ ఫెచ్ అయిపోను. సో ఇలాగే మీరు ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఇట్లా రెక్టిఫై చేసుకోసం. యాజ్ వెల్ ఇఫ్ సపోజ్ మీరు పీడిఎఫ్ సిఎస్విని పీడిఎఫ్గా కన్వర్ట్ చేస్తే మీకు ఇలాగే మీకు సిఎస్వి షోన్ అవును. ఇప్పుడు కరెంట్లీ ఆ ఫైల్ వచ్చేసి ఇక్కడ సపోర్ట్ అవ్వదు. అండ్ గుడ్ న్యూస్ ఏమంటే ఇప్పుడు అప్కమింగ్ డేస్లో అండ్ ఇమేజ్ స్కాన్ చేసి అండ్ పీడిఎఫ్ను ఇక్కడ మీరు అప్లోడ్ చేసుకోసం పర్చేస్ ఇన్వాయిస్కి. ఇలాగే మీరు రెక్టిఫై చేసుకోసం సిఎస్వి ఇష్యూస్ని. థ్యాంక్ యూ.